మీకు ప్రాఫిట్ వచ్చినా మళ్ళీ లాస్‌లోకే వెళ్తున్నారా? అయితే రీజన్ స్టాక్ కాదు, ట్రేడింగ్ చార్జెస్ కూడా అవ్వచ్చు. చాలా మంది బిగినర్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రాఫిట్ గురించే ఆలోచిస్తారు. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతారు: ట్రేడింగ్ చార్జెస్. ఇంట్రాడే అయినా డెలివరీ ట్రేడింగ్ అయినా ప్రతి ట్రేడ్కి కొన్ని చార్జెస్ కట్ అవుతాయి. మీకు తెలుసు, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సేమ్ డేలో షేర్స్ కొని మళ్ళీ సేమ్ డే సెల్ చేస్తే దానిని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఎగ్జాంపుల్, మార్నింగ్ బై చేశారు, ఆఫ్టర్నూన్ సెల్ చేశారు, అది ఇంట్రాడే. డెలివరీ ట్రేడింగ్ అంటే షేర్స్ కొని 1 డే కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే దానిని డెలివరీ ట్రేడింగ్ అంటారు. ఎగ్జాంపుల్, బై టుడే, సెల్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 1 ఇయర్. దిస్ ఇస్ డెలివరీ ట్రేడింగ్. అయితే ఇంట్రాడేకి వేరేలా ఉంటాయి చార్జెస్, డెలివరీ ట్రేడ్కి వేరేలా ఉంటాయి. ట్రేడింగ్లో మెయిన్ చార్జెస్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో మెయిన్లీ 6 చార్జెస్ ఉంటాయి. బ్రోకరేజ్ చార్జెస్, ఇది బ్రోకర్ తీసుకునే ఫీ. ఎగ్జాంపుల్స్, గ్రో, అప్ స్టాక్స్, మీరు వాడే యాప్ అనుకోండి. ఇంట్రాడేలో యూజువలీ 20 రూపీస్ పర్ ఆర్డర్ లేదా 0.03%. డెలివరీలో చాలా బ్రోకర్స్ జీరో బ్రోకరేజ్ ఇస్తారు. 2. ఎస్టీటీ. ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇది గవర్నమెంట్ ట్యాక్స్. 3. ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇది ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఛార్జ్ చేస్తాయి. 4. జిఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, 18% జిఎస్టీ అప్లై అవుతుంది. 5. సెబీ ఛార్జెస్, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీసుకునే స్మాల్ ఛార్జ్. 6. స్టాంప్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్, మోస్ట్లీ బయింగ్ సైడ్లో అప్లై అవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు 1000 రూపీస్కి షేర్స్ బై చేశారు, సేమ్ డే 1050 రూపీస్కి సెల్ చేశారు. గ్రాస్ ప్రాఫిట్ 50 రూపీస్. బ్రోకరేజ్, బై సైడ్ 1000 into 0.03 divided by 100 equal to 0.30 equal to 0.30. Sell side 1050 into 0.03 divided by 100 equal to 0.315, approximately 0.32. Total brokerage approximately 0.62. బ్రోకరేజే కాదు, ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఉంటాయి. ఎస్టీటీ, జిఎస్టీ, ఎక్స్చేంజ్ చార్జెస్, స్టాంప్ డ్యూటీ, సెబీ చార్జెస్. 2. ఎస్టీటీ. సెల్ సైడ్లో ఓన్లీ 1050 into 0.025 divided by 100 equal to 0.2625, approximately 0.26. 3. Exchange charges approximately 0.07. 4. GST 18%. Brokerage plus exchange charges మీద approximately 0.12. 5. SEBI charges approximately rupees 0.001. 6. Stamp duty buy side low approximately rupees 0.03. Total charges formula 0.62 plus 0.26 plus 0.07 plus 0.12 plus 0.03 equals 1.10. Final total charges approximately rupees 1 to 2 rupees. Final profit formula 50 minus 1.10 equals 48.90. Final profit approximately rupees 49 rupees. డెలివరీ ట్రేడింగ్లో బ్రోకరేజ్ మోస్ట్లీ జీరో ఉంటుంది, కానీ ఎస్టీటీ అండ్ ట్యాక్సెస్ వల్ల కొన్ని చార్జెస్ ఉంటాయి. మీకు ఇక్కడ దాకా వీడియో నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందనే అనుకుంటా. సో ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బిగినర్కి విచ్ ఇస్ బెటర్? బిగినర్స్కి మోస్ట్లీ డెలివరీ ట్రేడింగ్ బెటర్. ఎందుకంటే లో రిస్క్, లెస్ స్ట్రెస్, చార్జెస్ కొంచెం తక్కువ, మార్కెట్ని ఈజీగా అండర్స్టాండ్ చేయొచ్చు, ఫుల్ డే స్క్రీన్ ముందు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్రాడే ప్రాబ్లమ్స్ ఫర్ బిగినర్స్. ఇంట్రాడేలో ఫాస్ట్ డిసిజన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. స్మాల్ మిస్టేక్, క్విక్ లాస్, చార్జెస్ ఫ్రీక్వెంట్గా కట్ అవుతాయి. ఎస్ బెస్ట్ బిగినర్ ప్లాన్. స్టెప్ 1,
డెలివరీ ట్రేడింగ్ నేర్చుకోండి. స్టెప్ 2, చార్ట్స్ బేసిక్స్ అండర్స్టాండ్ చేయండి. స్టెప్ 3, రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. స్టెప్ 4, అప్పుడు స్మాల్ ఇంట్రాడే ట్రై చేయండి. ట్రేడింగ్లో ప్రాఫిట్ ఎర్న్ చేయడం ఇంపార్టెంట్, కానీ చార్జెస్ అండ్ రిస్క్ అండర్స్టాండ్ చేయడం దానికన్నా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ స్టాక్ మార్కెట్ కంటెంట్ కోసం మళ్ళీ కలుద్దాం.